ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్ అనేది ఒక ముఖ్యమైన అంగం. వాస్తవంగా మనం గవర్నమెంట్ అంటాం. గవర్నమెంట్ అంటే 3 అంగాలు, 3 ఆర్గాన్స్: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియల్. ఈ 3 అంగాలు ఎలా పనిచేయాలనే దాని మీద చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. దాని జోలికి వెళ్ళట్లేదు. ఈ లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ శాఖ. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. అమెరికాలో ఒకలా ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఒకలా ఉంటుంది, కెనడాలో ఒకలా ఉంది, ఇండియాలో ఒకలా ఉంది. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే లెజిస్లేచర్ కాంగ్రెస్ అంట, ఎగువ సభ సెనేట్, దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సెనేట్లో 100 మంది సభ్యులు ఉంటారు. 50 రాష్ట్రాలు, 50 × 2 100. 100 ఏళ్ల క్రితం కూడా 100. అది 100 ఏళ్ల క్రితం కూడా 100, ఇప్పుడు కూడా 100. దిగువ సభ అంటే మన లోక్సభ లాగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, అంటే ప్రతినిధుల సభ వాళ్ళ భాషలో. 435. 100 ఏళ్ల క్రితం 435, ఇప్పుడు కూడా అంతే. అంటే అమెరికాలో ఆ రాజ్యాంగం సభల యొక్క సంఖ్యను పెంచాలి అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాయలే, అందుకే పెరగదు. మన రాజ్యాంగానికి వచ్చేసరికి రాజ్యసభ సంఖ్యను ఫిక్స్ చేసేసి, రాజ్యసభలో అంటే ఎగువ సభ 250 మంది సభ్యులు ఉంటారు. 238 మంది రాష్ట్రాల శాసనసభ్యుల చేత ఎన్నుకోబడతారు. 12 మంది రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారు. ఇదే మారదు. ఈ 75 ఏళ్ళలో ఒక అక్షరం కూడా మారల. కానీ లోక్సభకు వచ్చేసరికి, దిగువ సభకి రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆర్టికల్ 81 ప్రకారం జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగాలి అని చెప్పి. డీలిమిటేషన్కి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, నియోజకవర్గాల సంఖ్యను పెంచటం, డీలిమిటేషన్. ఇంకో అర్థం ఏంటంటే ఒక్కోసారి సంఖ్య పెరగకపోవచ్చు, నియోజకవర్గాల సరిహద్దులు మారుస్తారు అప్పుడప్పుడు. అలాగే 543లోనే ఉంటుంది, సంఖ్య పెరగదు, కానీ సరిహద్దులు మారుస్తారు, రిజర్వేషన్లు మారుస్తారు. ఇలా కూడా డీలిమిటేషన్ అంటారు. ఎందుకంటే 2009లో జరిగిన డీలిమిటేషను సరిహద్దులు మార్చారు, రిజర్వేషన్లు మాత్రమే మార్చారు. అంటే సారాంశం ఏంటంటే భారత రాజ్యాంగం డీలిమిటేషన్ని అనుమతించింది. ఆర్టికల్ 81. దీని ప్రకారం జనాభా లెక్కలు మీ అందరికీ తెలుసు. భారతదేశంలో 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. ఒక లైన్ తప్పింది ఇక్కడే. 2011 దాకా రెగ్యులర్గా జరిగినాయి. 2021లో జరగాలి సిద్ధాంతం ప్రకారం. కానీ కరోనా ఉంది కాబట్టి అది యాక్చువల్గా 2023లోనే 24 జరిపి ఉండాల్సింది, కానీ ఇప్పుడు జరుపుతున్నారు. ఇందాక లక్ష్మణ్ రెడ్డి చెప్పారు. 1951 జనాభా లెక్కలు జరిగినాయి. ఫస్ట్ డీలిమిటేషన్ జరిగింది. లోక్సభ సీట్లని 494కి పెంచారు, 494. 1961 జనాభా లెక్కలు జరిగింది, డీలిమిటేషన్ జరిగింది. లోక్సభ సీట్లని 494 నుంచి 522కి పెంచారు. 1971 జనాభా లెక్కలు జరిగింది. 72లో డీలిమిటేషన్ జరిగింది. 522 నుంచి 543కి పెంచారు. అంటే 51, 61, 71, 3 డీలిమిటేషన్లు జరిగాయి. ఇది మనం గుర్తించాల్సిన విషయం. 4వ డీలిమిటేషన్ వచ్చేసరికి భారతదేశంలో ఒక పరిణామ క్రమంలో ఏం జరిగిందంటే ఆ అభివృద్ధిలో, ఆ 40-50 ఏళ్ల అభివృద్ధిలో ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి అభివృద్ధిలో ఒక తీవ్రమైన వ్యత్యాసం వచ్చింది. మీ అందరికి తెలుసు. ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మనం బీమారు స్టేట్స్ అంటారు జాగ్రఫీలో. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వీటిని బీమారు స్టేట్స్ అంటారు. ఈ బీమారు స్టేట్స్లో 1950, 60, 70, 80, 90, 2000 వచ్చేసరికి జనాభా విపరీతంగా పెరిగి, చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి దాని మీద. దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి జరిగిన అభివృద్ధి వల్ల కావచ్చు, విద్య కావచ్చు, కుటుంబ నియంత్రణ పద్ధతులు
విస్తారంగా అనుసరించడం వలన కావచ్చు ఈ రాష్ట్రాల్లో జనాభా తగ్గటం కానీ లేకపోతే నియంత్రణ జరిగింది. అందుకని ఇందిరాగాంధీ ఏం చేసిందంటే 1976లో ఒక రాజ్యాంగ సవరణలో అనేక విషయాలు ఉన్నాయి. ఆ రాజ్యాంగ సవరణలో ఒక అంశం ఏంటంటే ప్రస్తుతానికి మేము డీలిమిటేషన్ చెయ్యం అని చెప్పి. కాబట్టి 81లో డీలిమిటేషన్ అనేది జరగలేదు. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉండగా 2001 జనాభా లెక్కలు జరిగింది. కాబట్టి అప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ జరగాలి. 2001 జనాభా లెక్క డీలిమిటేషన్ జరగాలి. అప్పుడు కనుక డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా సీట్లు పెరిగిపోతాయి. జనాభా ఆధారంగానే కదా డీలిమిటేషన్ జరిగేది. అందుకని అప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, కరుణానిధి, వీళ్ళందరూ వాజ్పేయిని కలిసి నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ప్రస్తుతానికి మాత్రం ఈ డీలిమిటేషన్ జరగడానికి వీలు లేదు అని చెప్పి ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఒక రాజ్యాంగ సవరణ చేసింది. 84వ రాజ్యాంగ సవరణ చేసి ఆ రాజ్యాంగ సవరణలో ఏం చెప్పారంటే 2026 దాకా ఈ సీట్లే ఉంటాయి అని పెట్టేసి, అంటే 2026 అంటే లోక్సభలో 543, ఇక 2026 దాకా 543. యూపీలో 80, బీహార్లో 40, రాజస్థాన్లో 25, ఆంధ్రాలో 42, అంటే 25-17, తమిళనాడులో 39, కేరళలో 20. ఈ సీట్లకి ఇలాగే ఉంటాయి ఎప్పటిదాకా 2026 దాకా అని చెప్పేసి దానికి సీలలు వేసేసి. అప్పట్లో నేను చదివినప్పుడు 2026 ఎప్పుడు వస్తుందో ఏంటి అసలు ఎప్పుడు జరుగుద్దో అనుకున్నాను. కానీ మన కళ్ళ ముందే అది ముందుకు వచ్చేసి. కాబట్టి డీలిమిటేషన్ యొక్క చరిత్ర ఇది. అప్పుడు ఏం చేశాడంటే వాజ్పేయి గవర్నమెంట్ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల సంఖ్యను పెంచాం, కానీ రిజర్వేషన్లు మారుస్తాం. ఈ సరిహద్దులను మారుస్తాం. ఏది నియోజకవర్గాల సరిహద్దులు. మీరు అందరూ గమనిస్తే 2009 ఎన్నికల్లో సీట్లు సరిహద్దులు మారినాయి, రిజర్వేషన్లు కూడా మారినాయి. మీరు గమనిస్తే ఏమైంది, నెల్లూరు జనరల్ అయింది, బాపట్ల నియోజకవర్గం రిజర్వ్డ్ అయింది. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. డీలిమిటేషన్లో కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు చక్కగా. ఇప్పుడు కూడా ఆ ప్రమాదం మీకు తర్వాత చెప్తారు. అనుకూలంగా అంటే ఏంటి, డీలిమిటేషన్ చేయాలంటే సరిహద్దులు మార్చాలంటే డీలిమిటేషన్కి ఒక కమిషన్ వేస్తారు, సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వం. ఆ కమిషన్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు ఒక 2 సభ్యులు ఎలక్షన్ కమిషన్ నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఒక 5 సభ్యులు ఉంటారు, కేంద్ర స్థాయిలో ఒక 5 ఉంటారు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక 5 భిన్నమైన రాజకీయ పార్టీ సభ్యులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అధికార పార్టీ సభ్యులు నియోజకవర్గాల సరిహద్దులు మార్చేటప్పుడు తమకు అనుకూలంగా ఉండేటట్టు, ఎప్పుడు ఒక సీటు గెలవట్లేదు అనుకోండి, దీన్ని ఎలా ఎడగొట్టాలా ఆలోచిస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తాడికొండ నియోజకవర్గం 2009కి ముందు మీరు తాడికొండ నియోజకవర్గం చూడండి, 2009 తర్వాత చూడండి. 2009లో ఏం చేశారు, తాడికొండ మండలం, తుళ్ళూరు మండలం ఓకే పక్కనే ఉంటాయి. ఫిరంగిపురం మండలం దీంట్లో తీసుకొచ్చారు. ఫిరంగిపురం ఎక్కడ ఉంది, మేడుకొండూరు మండలం దీనిలో తీసుకొచ్చి. ఎందుకు తీసుకొచ్చారు? అట్లాగే దాని పేరు పొన్నూరు పెదనందిపాడు పొన్నూరు నియోజకవర్గంలో ఉండేది అప్పట్లో. పెదనందిపాడుని తీసుకెళ్ళి పత్తిపాడు నియోజకవర్గంలో కలిపి. అట్లా అంటే అప్పుడు అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అనుగుణంగా దీన్ని, అది అమెరికాలో కూడా చేస్తారు ఇట్లా. అమెరికాలో దీన్ని గెర్రీ మాండరింగ్ అంటారు. అంటే అధికారంలో ఉన్న పార్టీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సరిహద్దుల ఆధారంగా చేసేటప్పుడు తనకు అనుకూలంగా ఉండేటట్టు చేసుకుంటా ఉంటుంది అనే దాన్ని గెర్రీ మాండరింగ్ అంటారు. సో ఆ విధంగా చేశారు. ఇప్పుడేంటి 2026 వచ్చేసి, ఇప్పుడు నేను చెప్పిందంతా పాత చరిత్రే. ఇప్పుడు 2026 వచ్చేసి, కాబట్టి 2026 నాటికి ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లులో ఏముంది ప్రధానమైన అంశం, లోక్సభ నియోజకవర్గాలను పెంచుతాం. ఓకే గుడ్. ఆ పెంచడంలో ఉన్న ఇబ్బందులు ఏంటి తర్వాత చెప్తారు. దీనిలో మహిళలకి 1/3 వంతు రిజర్వేషన్లు
కల్పిస్తాం. ఈ రెండు ఒకే బిల్లులో పెట్టేది. 131 చర్చ ఇదే. మహిళా రిజర్వేషన్లు ఇందులో ఎందుకు పెట్టాలి? ఎందుకని? మహిళా రిజర్వేషన్ హిస్టరీ మనకు తెలుసు. మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు అవసరం? భారతదేశంలో జనాభాలో 50% మహిళలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సెక్స్ రేషియో 1000:972. 1000 మంది పురుషులు ఉంటే 972 మంది స్త్రీలు ఉన్నారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో స్త్రీలు అవుట్ నెంబర్ ద మెన్. కేరళలో 1000 మంది పురుషులు ఉంటే 1120 మంది స్త్రీలు ఉన్నారు. పెద్ద ఎత్తున స్త్రీలు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో సూత్రం ఏంటి? జెండర్ ఈక్వాలిటీ ఉండాలా, స్త్రీలకు కూడా సమాన ప్రాతినిధ్యం ఉండాలా, అణచివేతకు గురైన కులాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలా. ప్రాతినిధ్యం అనేది ప్రజాస్వామ్యంలో ఒక సూత్రం. అది ఆ ప్రకారం స్త్రీలకి చూస్తే ఇప్పుడు 18 లోక్సభలు ఏర్పడినాయి. 1952లో తొలి లోక్సభ ఏర్పడితే 2024లో 18వ లోక్సభ ఏర్పడింది. ఈ 18 లోక్సభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏ లోక్సభలో కూడా 15% మించలేదు. 15% మ్యాక్సిమం, 14%, 13%. ఇప్పుడు ప్రస్తుత లోక్సభలో 74 మంది ఉన్నారు. 74 మంది అంటే ఎంత? 14%. అంటే మహిళలు 50% ఉంటే జనాభా, నువ్వు 14% ఉండటం ఏంటి? శాసనసభలో కానీ లోక్సభలో కానీ. కాబట్టి మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, వామపక్షవాదులు, అన్ని సంఘాలు కూడా మహిళా రిజర్వేషన్లు ఉండాలి. ఎందుకంటే 73, 74 రాజ్యాంగ సవరణల గురించి మనం విన్నాం. 73, 74 రాజ్యాంగ సవరణలు 1993లో చేశారు. ఆ రెండు రాజ్యాంగ సవరణలు ఏం సాధించినాయి అని అలా పెడితే 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్లు కల్పించింది. ఈరోజు భారతదేశంలో సుమారు 15 లక్షల మంది మహిళలు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మేయర్లుగా, అంటే వాళ్ళు ఏమి అచీవ్ చేశారో అదంతా చాలా రీసెర్చ్ జరిగింది. దాని జోలికి వెళ్ళట్లేదు. వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చట్టసభల్లో లేకపోతే ఎట్లా? అందుకని కొత్త విషయం కాదు ఇది. 2010లో గీతా ముఖర్జీ కమిటీ అని వేశారు. ఆవిడ సిపిఐ సభ్యురాలు గీతా ముఖర్జీ. ఆవిడ నాయకత్వాన్ని హౌస్ కమిటీ మనం వెంటనే 1/3 రిజర్వేషన్లు కల్పించాలని ఆవిడ ప్రతిపాదన చేశారు. 2013లోనే బిల్లు వచ్చింది. బిల్లు వచ్చి రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్సభలో ఆమోదం పొందకుండా పక్కన పెట్టేసి అది అలా జరిగి మొన్న 2023లో ఇదే ప్రభుత్వం మహిళలకి 1/3 రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది. లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. ఎవరో ఒక 2 సభ్యులే దానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఓన్లీ 2, 532 మంది ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఆ బిల్లు చట్టం అయిపోయింది. 2023లో ఈ దేశంలో మహిళలకి 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించే చట్టం చేయబడింది. ఇక్కడ 2 ప్రశ్నలు. మరి 2023లో ఆ చట్టాన్ని చేసి నువ్వు ఎందుకు అమలు చేయలేదు? 1. 2, ఈ బిల్లులో మళ్ళీ కొత్తగా పెట్టాల్సిన అవసరం ఏంటి? మనం వేయాల్సిన రామ్మోహన్ నాయుడిని మనం సూటిగా అడుగుతున్నాం. రామ్మోహన్ నాయుడు అంటే మంత్రి గారు. నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాత చరిత్ర అంతా ఎంత తవ్వాడు. 3వ ప్రశ్న రాస్తున్నాం రామ్మోహన్ నాయుడికి. 1, 2023లో చట్టం అయితే 2024 ఎలక్షన్లో దాన్ని నువ్వు ఎందుకు అమలు చేయలేదు? యు ఆర్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. 2, ఇప్పుడు మళ్ళీ కొత్తగా 1/3 వంతు రిజర్వేషన్లు ఇందులో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 3, ఈ పెట్టినటువంటి బిల్లులో డీలిమిటేషన్లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అనేది ఎందుకు పెట్టలేదు? శాసనసభలకి ఎన్ని సీట్లు అనేది ఎందుకు పెట్టలేదు? మనం అడుగుతున్నాం. కాబట్టి ఎందుకు చేశారు ఈ పని? ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టి 2023 చట్టం అమలు చేయటం ప్రభుత్వానికి ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పెద్ద ఆసక్తి ఏం లేదు. మహిళలకు సాధికారత కల్పించాలనే గొప్ప విశాల హృదయం ఉన్న మనిషి ఏం కాదా. కానీ ఇప్పుడు ఎందుకు చేశారంటే, మొదటి పాయింట్, బెంగాల్ ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్స్ 23 రేపు ఎల్లుండి ఎలక్షన్ జరగబోతుంది.
అన్ని సర్వేలు కూడా బెంగాల్లో తిరిగి తృణమూల్ కాంగ్రెస్, ఇక్కడ డిఎంకే పార్టీ గెలుస్తుంది అనేది అన్ని సర్వేలు ఏకగ్రీవం. ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చిన సర్వేలు అన్ని చెప్తుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలలో మనం గెలవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ, అమిత్ షా అనే ఇద్దరు బీజేపీ ప్రతినిధులుగా వాళ్ళకు ఒక రాజకీయ లక్ష్యం ఉంది. కేంద్రంలో మనం అధికారంలో ఉన్నాం. ఏ రాష్ట్రంలో అయినా సరే ఉంటే మన పార్టీ అధికారంలో ఉండాలి, లేకపోతే మన బలపరిచే వాళ్ళు అధికారంలో ఉండాలి, ఇంకోళ్ళు ఉండడానికి వీల్లేదు. అది వాళ్ళ పొలిటికల్ ఫిలాసఫీ. పార్లమెంటరీ డెమోక్రసీలో ఈ ఆలోచన విధానం కరెక్ట్ అయిందా? ప్రతి రాష్ట్రంలో కూడా ఒక స్ట్రాటజీ అనుసరిస్తారు, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోల్చడానికో చేల్చడానికో. మనం చరిత్ర 5 ఏళ్ల చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి బెంగాలు, లేకపోతే మీరు ఒకటి చూడండి, అసలు మీకు చాలా మంది ఫాలో అయ్యారు లేదో, ఈ బిల్లులు వస్తున్నాయని ఎన్డీఏలోనే చాలా మందికి తెలియదు. ఎన్డీఏ అంటే వాళ్ళ గ్రూప్, వాళ్ళు ఆశ్చర్యపోయారు అసలు ఇప్పుడు పెట్టారు ఏంది ఇది అని చెప్పి. కేవలం 48 గంటలు టైం ఇచ్చి ఆ బిల్లులు ప్రతులు ఇచ్చి మీరు చదవండి అని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంది ఇప్పుడేంది ఈ బిల్లులు అని చెప్పి, ఎందుకు అవసరం అని చెప్పేసి. వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళలో కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అది పైకి చెప్పలేకపోతున్నారు కానీ చెప్పేసి. కాబట్టి రేపు 2 రాష్ట్రాల ఎలక్షన్స్ మహిళా ఓటర్లను ఆకర్షించాలి, వాళ్ళిద్దరిని కోల్చాలి. స్టాలిన్ కానీ తృణమూల్ కాంగ్రెస్ని కానీ అనేది ప్రధాన ఉద్దేశంతో మాత్రమే ఈ బిల్లులు ప్రవేశపెట్టారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే, మరి రెండోది, మరి రాష్ట్రాలకి 850 సీట్లు చేస్తాను కేంద్రంలో లోక్సభ. మరి ఏ రాష్ట్రానికి ఎందుకో పేర్కోలే బిల్లులో. అలాగే రాష్ట్ర శాసనసభల్లో కూడా పెంచుతాం అనేటటువంటి ఇంకో బిల్లు అన్నా ప్రవేశపెట్టాలి కదా. అక్కడ ఆ బిల్లు లేదు, అసలు రాష్ట్ర శాసనసభల్లో పెంచుతాం అనేటటువంటి బిల్లు అక్కడ లేదు. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి? కేవలం రాజకీయపరమైన ప్రయోజనం తప్పితే మహిళలకు ఏదో చేసేద్దాం అనేది లేదు. కాబట్టి దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. చాలా స్పష్టంగా మహిళా రిజర్వేషన్ల చట్టం 2023లో ఏదైతే పాస్ అయిందో ఆ చట్టం ఈరోజు అక్కడ ఉంది, పాస్ అయ్యి నోటిఫికేషన్ నిన్నిచ్చారు హడావిడిగా. ఇల్లు ఏ రాష్ట్రం నుంచి లేదు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. అంటే వీళ్ళకి బట్టలు ఊడిపోతున్నాయి అన్నమాట ఆనందంతో, ఇంతమంది మహిళలకు వచ్చేస్తాయి అని చెప్పేసి. అందులో ఉన్న విషయం ఏంటి గ్రహించుకోండి. అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు దెబ్బలాడుకున్నారండి. కొంతమంది 5 స్టార్ హోటల్లో ఇచ్చారంటే, కొంతమందికి ఆంధ్ర భవన్లో ఇచ్చారండి. మన అందరికీ 5 స్టార్ హోటల్ లేకుండా కొంతమంది ఆంధ్ర భవన్, మళ్ళీ అదే పేపర్ కూడా రాశాడు ఇవన్నీ కూడా. అంటే ఏం మీకు ఎంత ఆనందం? అక్కడ ఏం జరుగుతుంది? నీ రాష్ట్ర ప్రయోజనాలు, నీ రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయా లేదా అనేది ఆలోచించాలి కదా, అది ఆలోచించకుండా. కాబట్టి మహిళా రిజర్వేషన్ చట్టం 2023ది అమలు చేయాలి. అంటే అందులో ఒక అంశం ఉంది 2023 చట్టంలో, ఈ చట్టం కొత్త జనాభా లెక్కల తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పేసి. కావాలంటే నువ్వు ఆ నిబంధన తీసేయచ్చు, దానికి ఒక రాజ్యాంగ సవరణ చేయి, దానికి సవరణ పెట్టు, 5 నిమిషాల్లో అయిపోద్ది. అందరూ అన్ని రాజకీయ పార్టీలు రెడీగా ఉన్నాయి ఆమోదించడానికి. ఆల్ పొలిటికల్ పార్టీస్ రెడీ వేశారు కదా, ఓట్లు వీళ్ళే కదా వేసింది అప్పుడు 2023లో. కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు దీంతో 131వ రాజ్యాంగ సవరణలో కలిపి పెట్టడం అనేది డ్రామా తప్పితే, రాజకీయ డ్రామా తప్పితే మరోటి కాదు. ఇది రెండో అంశం, సీట్లు పెరగాలా వద్దా. లక్ష్మణ్ రెడ్డి ఒక 3 చర్చలు జరుగుతున్నాయి భారతదేశం. మొదటి చర్చ, ఎందుగా ఓవర్గా సీట్లు 543తో నడపలేమా దేశం. కాబట్టి 500 స్టాలిన్ కూడా ఇదే ఆర్గ్యుమెంట్. స్టాలిన్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రి. 543 ఇంకో 25 ఏళ్ళు ఇదే సంఖ్య కొనసాగే విధంగా ఒక రాజ్యాంగ సవరణ చేసేస్తే ఏ గొడవ లేదు. ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కదా, ఇలా మనం చెప్పుకున్నాం. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కాదు, సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారంటే, ఒక లోక్సభ నియోజకవర్గంలో 5 నుంచి 7.5 లక్షల మంది ఓటర్లు ఉండాలని చెప్పారు. ఇది రాజ్యాంగంలో రాశారు, 5 to 7.5 lakhs. కానీ ఇప్పుడు భారతదేశంలో మీరు కొన్ని నియోజకవర్గాలు పరిశీలిస్తే 30 లక్షలు.
మల్కాజ్గిరి అని ఒక నియోజకవర్గం 30 లక్షలు, 25 లక్షలు, 20 లక్షల పైన ఉన్న నియోజకవర్గాలు సగం పైన ఉంది. ఇంత మంది ఓటర్లతో ఒక నియోజకవర్గం ఉండడం సమంజసమా? అక్కడ ప్రజాప్రతినిధి న్యాయం చేస్తున్నారు లేదా వేరే చర్చ, కానీ టెక్నికల్గా మనం మాట్లాడదాం అని ఒక చర్చ జరుగుతూ ఉంది భారతదేశం. 543 ఒక చర్చ. రెండోది పెంచాలి, ప్రజలకు న్యాయం జరగాలంటే ఓటర్లకు న్యాయం అనేటటువంటిది ఒక చర్చ. పెంచితే ఏమిటి ప్రాతిపదిక? మామూలుగా ఈ డీలిమిటేషన్లో జనాభా ఆధారంగా పెంచుతారు. ఇప్పుడు జనాభా ఆధారంగా పెంచితే ఏం జరుగుతుంది? ఉత్తరాది రాష్ట్రాలు భయంకరంగా గెయిన్ అవుతాయి పొలిటికల్గా. ఆల్రెడీ ఉత్తరాది రాష్ట్రాలు డామినేషన్ ఉంది, మీకు తెలుసు. దక్షిణాది రాష్ట్రాలు అనేక రకాల అభివృద్ధులు సాధించి, జనాభా నియంత్రణ సాధించి, విద్యను సాధించి, ఈ సాధించినందుకు వీళ్ళకి మిగిలేది ఏంటంటే గుండు సున్నా, పనిష్మెంట్ అన్నమాట. అంటే నువ్వు ఎంత చేసావు కాబట్టి నీకు సీట్లు తగ్గుతాయి. వాస్తవంగా జనాభా ఆధారంగా కనుక చేస్తే ఇప్పటికిప్పుడు కేరళలో 20 సీట్లు ఉంటాయి, 20-18 అవుతాయి. 20-18 అవుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 39-40 అవుతాయి అంతే. అదే యూపీలో 80 ఉన్నాయి, 80-130 అవుతాయి, 130-140. కాబట్టి ఏమిటి దీనికి మార్గం? కొంతమంది నిపుణులు సూచిస్తుంది ఏంటంటే జనాభా ఒకటి ప్రాతిపదిక కరెక్ట్ కాదు. వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయం, కుటుంబ నియంత్రణ అనుసరించిన పద్ధతులు, అంటే నీతి ఆయోగ్ చేయాలి పనులు చేసి, వీటి ఆధారంగా మనం ర్యాంకింగ్ ఇచ్చి దాని ఆధారంగా సీట్లు పెంచండి అనేది కొంతమంది యొక్క సజెషన్. అదొక. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా మొన్న ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక రాష్ట్రానికి ఎక్కువ పెరిగినాయి, ఒక రాష్ట్రానికి తక్కువ పెరిగినాయి అనే ఇబ్బంది లేకుండా అందరికీ 815 సీట్లు రాష్ట్రాలకి, 30 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకి, 850 సీట్లు చేస్తాం. అందరికీ కామన్గా 50% పెంచేస్తాం. అప్పుడు యూపీ ఉందనుకోండి, 80-120 అవుతాయి, బీహార్ 40-60 అవుతాయి, కేరళ 20-30 అవుతాయి, ఆంధ్ర 25-38 అవుతాయి అని ఒక ఫార్ములా వాళ్ళు క్రియేట్ చేసి కొద్దిగా సమంజసంగా ఉంది. సమస్య ఏంటంటే నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లులు సీట్లు పెంచుతామని చెప్పారు లోక్సభలో, కానీ ఏ రాష్ట్రానికి ఎన్ని పెంచుతాం? ఒకవేళ రేపు చట్టం అయిపోయిన తర్వాత తూచి అన్నాడు అనుకోండి, అనొచ్చు కదా. అనకూడదు, నా నిజాయితీ పరులు అయింది. మళ్ళీ జనాభా ఆధారంగా పెంచితే ఏం జరుగుద్ది? మనం రామ్మోహన్ నాయుడిని అడుగుతున్నాం. రామ్మోహన్ నాయుడే కాదు, ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు, ఇతర నాయకులు ఎవడైనా సరే ఆ బిల్లులో రాష్ట్రాలకి ఇచ్చే సీట్ల సంఖ్యను ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పాలి. అలాగే రాష్ట్ర అసెంబ్లీలకి సీట్ల సంఖ్యను పెంచే బిల్లు అయినా సపరేట్గా అయినా పెట్టాలి కదా. ఇందులో భాగంగానే అది ఎందుకు పెట్టలేదు? దాన్ని ఆమోదించి దాన్ని అమలు చేయాలి, వేరే చట్టం అవసరం లేదు. ఒకటి. రెండు, ప్రస్తుతం జనగణన జరుగుతుంది కాబట్టి ఈ జనాభా ఆధారంగా రేపు డీలిమిటేషన్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా చేశారనుకోండి, 2011 ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి చట్టసభలు. ఇప్పుడున్న లోక్సభలో 84 సీట్లు దళితులకి అంటే ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి, 47 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఈ పెద్ద పెరగవు. అదే మీరు కొత్త జనాభా లెక్కల ప్రకారం అయితే ఎస్సీలకి ఎస్టీలకి సీట్లు గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దాన్ని మనం చేయాలి. మూడో అంశం, ఈ డీలిమిటేషన్ చట్టంలో ప్రభుత్వం యొక్క ఒక ఉద్దేశం కూడా ఏంటంటే నియోజకవర్గాలను తన ఇష్టానుసారం పునర్వ్యవస్థీకరణ చేయొచ్చు. దానికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి విధి విధానాలని రూపొందించాల్సినటువంటి అవసరం ఉందనేది అది మూడో అంశం. సో కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలేమో అమాయకంగా ఏం లేరు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు విపక్షాలు ఆపేసినాయి, మహిళలకు అన్యాయం చేసినాయి,
దుర్మార్గం చేసినాయి అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, పేపర్లన్నీ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ప్రజలు వాళ్ళ చేతుల్లో లేరు, పూర్తిగా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ చేతుల్లో లేదు. నిన్న ఉదయం మహిళా సదస్సు జరిగింది విజయవాడలో, 600-700 మంది వచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అది నాటకం అని నేను అభిప్రాయపడుతున్నా. మీ అభిప్రాయం ఏంటి? సిన్సియర్ చేతులు ఎత్తమని 70% ఎత్తి ఇది నాటకమే, ప్రభుత్వం కావాలనే చేసింది అని చెప్పేసి. అందుకని మనం మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేయాలనే డిమాండ్ ముందుకు తీసుకురావాలి. 2029 ఎలక్షన్ నాటికి అది అమలు చేయాలని మనం తీసుకురావాలి. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, డీలిమిటేషన్ ప్రక్రియ ఒకవేళ కొత్తది బిగిన్ అయినా 6 ఏళ్ళు పడుతుంది. ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు. లాస్ట్ డీలిమిటేషన్ 2002లో స్టార్ట్ అయితే 2008లో పూర్తయి 2009లో అమల్లోకి వచ్చింది. ఒకవేళ నిజంగా డీలిమిటేషన్ చేసినప్పుడు అదేం పూర్తి కాదు, 29 ఎలక్షన్ లోపల అది పూర్తి అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా 5 అంశాలు. 1, మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేయాలి. 2, దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం చేయరాదు. 3, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాలి. 4, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు సీట్ల పెంపుదల ఉండాలి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మీ ఇష్టానుసారం చేయటానికి వీల్లేదు. ఈ అంశాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి, ఒత్తిడి తేవాలి. దీనికోసం మనం అవసరమైన ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ సెలవు.